సో హలో ఎవ్రీవన్. మీ అందరికీ తెలిసిందే ప్రిలిమ్స్ 2025 రీసెంట్‌గా అవ్వడం జరిగింది. ఇట్ హార్డ్‌లీ లైక్ 1 డే అవుతుంది. అండ్ దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ కట్ ఆఫ్ అనాలిసిస్ వీడియోస్ అండ్ కట్ ఆఫ్ గురించి కూడా ప్రిడిక్షన్ జరగడం జరుగుతుంది. మనం కూడా మన యొక్క రిఫ్లెక్షన్ ఐఏఎస్ నుంచి ఆన్సర్ కీస్ అనేది రిలీజ్ చేసామన్నమాట. సో చాలామంది స్టూడెంట్స్ మన రిఫ్లెక్షన్ ఐఏఎస్‌లో టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు సమ్ ఆర్ గెట్టింగ్ లైక్ 80 అండ్ సమ్ స్టూడెంట్ అవర్ ఎక్స్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ లైక్ 90 ప్లస్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 70 నుంచి 80 మధ్య యొక్క బోర్డర్‌లో ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు కన్‌ఫ్యూజన్ ఉంది. అండ్ సమ్ పీపుల్ ఆర్ లైక్ 80-85 మధ్యలో కూడా ఉన్నారు. సో, వీళ్ళే చాలా ఇప్పుడు వల్నరబుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారనమాట. వాళ్ళందరి మీద గూడా మనకిప్పుడు ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ మనోజ్ సార్ ఉన్నారు. మనోజ్ సార్ గారు ప్రీవియస్ టైమ్ కూడా మనకి లాస్ట్ టైమ్ యాస్ ఎ స్టూడెంట్‌గా ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ హి వాస్ డెవలపింగ్ యాస్ ఎ కంటెంట్ డెవలపర్ విత్ అస్. సో, సార్ హాస్ క్లియర్డ్ లాస్ట్ టైమ్ ప్రిలిమ్స్ అండ్ హి హాస్ రిటన్ ద మెయిన్స్ అండ్ మిస్డ్ ద మెయిన్స్ బై ఫ్యూ మార్క్స్ అనమాట. సో, సార్ యొక్క ఎక్స్‌పీరియన్స్ అదే విధంగా మనకి ఎన్ని డేస్‌లో ఈ యొక్క రిజల్ట్ అనేది రాబోతుందో ఇప్పుడు సార్ దగ్గర నుంచి విందాం. సో, వి హోప్ హి షేర్స్ ద ఎక్స్‌పీరియన్స్ విత్ అస్. సో, సార్ దీని మీద వాట్ ఈస్ యువర్ టేక్? సో, నాకు తెలిసి రిజల్ట్ మాక్సిమం 14 డేస్‌లో వచ్చేస్తుందన్నమాట. 14-15 డేస్. సో, ఓకే. వీన్ కంపేర్ ద లాస్ట్ 3 ఇయర్స్. సీ 15 డేస్, 15 డేస్, 17 డేస్. దట్ మీన్స్ బై మే 9th we can expect the result. హ్మ్. సో, I have written 2022 attempt, 2023 రాసాను, 2024 రాసాను. So, the cut off also we can see. The 2020 paper was moderate. It was 88. The cut off was 88. జస్ట్ పట్టుకోకు. So, in the 2023, it was like the paper was both GS and CSAT were tougher on the tougher side. So it was 75.41, and even the vacancies are around 1100. So it was 75.41. And in 2024, the many thought that the cutoff will go above 90. Paper 1 was easy, and CSAT was also easy, but still the cutoff was 87. So this time there are few vacancies తక్కువ ఉన్నాయి అన్నమాట. But still I believe almost the cutoff will be around 85 plus or minus 3. You can say that 82 to 88 range. Why? Because the GS paper was also moderate. CSAT paper was, I believe, it was tough. Almost similar to the 2023 pattern. We'll go back and check the. అయితే ఈసారి ఇంకొక పాయింట్ సార్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా ఈసారి ఎగ్జామినేషన్ అప్లై చేయడం కూడా చాలా హార్డ్ అయింది. Yes. స్టూడెంట్స్ రాసిన వాళ్ళు కూడా కంపారిటివ్‌లీ తక్కువకున్నారు ప్రీవియస్ ఇయర్స్ కన్నా పోలిస్తే. Yes. అంటే మనకి పోస్టులు కూడా ఎక్కువున్నాయి అన్నీ కౌంట్ చేసుకున్నా కూడా 15 రోజులు కాకుండా ఐ థింక్ ఇట్స్ 10 డేస్‌లో రావచ్చేమో రిజల్ట్. సో, వాట్ ఈస్ యువర్ టేక్? అంటే రావచ్చంటారా? Does not depend. It's corrected by machine, no OMR machine. యాహ్! So it does not whether it is 2 lakh or 4 lakh. యాహ్! So you take CAPF. యాహ్! Even the number is almost 1 lakh, but they take minimum 2 weeks. It's just enough. The minimum రెగ్యులర్ ప్రాసెస్. regular process. Minimum 2 weeks necessity. నెసెసిటీ. యాహ్! ఓకే. So we can see the vacancies by year 2022 around 1022, and 2023 we have this many of vacancies. So on the time taken for the exam to result, we can see 15 to 17 days they will give. And I can say that the 2022 paper was, there was a mix of easy online, moderate and tough online. But 2023 part majority are tough and moderate. Now you can see the 2024 part was majority are easy to moderate. This time it was a mix, easy, moderate and tough. And CSAT చాలా నాకైతే కొంచెం డిఫికల్ట్‌గా అనిపించింది. చాలా మంది మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు సీసాట్? 54 దాకా అటెంప్ట్ చేశాను అన్నమాట. ఓకే. లాస్ట్ ఇయర్ ఎన్ని అటెంప్ట్ చేశారన్న ఐడియా ఉందా? లాస్ట్ టైమ్ ఐ థింక్ మేబీ 55, 56 దాకా. ఓకే. ఒక 2 క్వెషన్స్ షార్ట్ ఈసారి అటెంప్ట్ చేశారు. లాస్ట్ టైమ్ యువర్ స్కోర్ వాస్ లైక్ 107. 107 వచ్చింది. Yes. ఓకే. 107 అంటే లైక్ వెరీ గుడ్ మార్క్స్. Good marks. ఈసారి కొంచెం పేపర్ హార్డ్ ఉంది కాబట్టి మేబీ కొంచెం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. Yes. సో దట్ ఇస్ ద న్యూస్. అంటే ఇప్పుడు మనకి సీసాట్ కూడా ఏంటంటే ఒక ట్రిక్కీగా ఉందన్నమాట. ఎవరైతే మ్యాథ్స్ మీద ఎక్కువగా ఫోకస్ అయి ఉన్నారో రీజనింగ్ కూడా క్వెషన్స్ అంత ఈజీగా ఏం లేవు. సో కాంప్రహెన్షన్‌లో కూడా ఈసారి ప్రాబ్లమ్ ఏమైందంటే దేర్ ఆర్ లైక్ 70-80% ఆఫ్ ద ఛాన్సెస్ 2 స్టేట్మెంట్స్ ఉన్నవి ఎలిమినేట్ చేయడం అంటే చాలా దగ్గరగా ఉన్నాయి స్టేట్మెంట్స్. ఎలిమినేట్ చేయడం కూడా కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. సో దట్ ఇస్ ద వన్ థింగ్. సీసాట్ కూడా హార్డే ఉంది. అండ్ మనకి జీఎస్ కూడా అంత ఈజీగా ఏం లేదు. సో ఇట్స్ బిట్ ట్రిక్కీ అన్నమాట. చాలా దగ్గరగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ క్వెషన్స్ అయినా సరే, లేకపోతే రిమైనింగ్ సబ్జెక్ట్స్‌లో ఉన్న క్వెషన్స్ అయినా సరే, సో నియర్‌గా ఉన్నాయి. ఇస్తే బాగా టఫ్ అడిగారు. లేదంటే మాత్రం బాగా క్లోజ్ కాల్‌లా ఉన్నాయన్నమాట. సో ఇట్ వుడ్ బి డెఫినెట్‌లీ ట్రిక్కీ అన్నమాట. అండ్ సార్ ఒక్క టేక్ ఏంటంటే మనకి ఇప్పుడు కట్ ఆఫ్ ఉంటది కదా! సో ఖచ్చితంగా 2023, 24కి మధ్యలో ఉంటది. సో 24 అయితే దాటకపోవచ్చు ఖచ్చితంగా. దాటకపోవచ్చు. అయితే ఈ కట్ ఆఫ్ ఎక్కడికి ట్రెండింగ్ అవుద్ది? ఇట్ విల్ బి టెండింగ్ టువర్డ్స్ 23 ఆర్ ఇట్ విల్ బి లైక్ టెండింగ్ టువర్డ్స్ 24 It will be like
అంటే మనకి ఇక్కడ 23 అంటే చాలా తక్కువ. చాలా తక్కువ. చాలా తక్కువ. ఇట్స్ నాట్ ఎ పాసిబిలిటీ. అయ్యే అవకాశం లేదు. ఓకే. సో, మేబీ ఇన్ ద రేర్ కేస్ ఇట్స్ బికాజ్ అట్ దట్ టైమ్ జీఎస్ పేపర్ 1 టఫ్ వచ్చింది. సీసాట్ పేపర్ టఫ్ వచ్చింది. 2 టఫ్ వచ్చాయి. 2023 వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, అందుచేత కట్ ఆఫ్ తగ్గడం జరిగింది. బట్ ఈసారి పేపర్ మోడరేట్‌గా ఉంది. పేపర్ 1 మోస్ట్‌లీ ఐ డోంట్ సే ఆల్ ఆర్ మోడరేట్ క్వెషన్స్. మెజారిటీ ఆఫ్ ద క్వెషన్స్. అండ్ సీసాట్ కొంచెం టఫ్. సో, ద కట్ ఆఫ్ విల్ బి ఆల్మోస్ట్ లెస్ థాన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. సిమిలర్ ఆర్ కెన్ సే దట్ 80 రేంజ్. ద కట్ ఆఫ్ విల్ బి ఇన్ ద 80 రేంజ్. అంటే ఇప్పుడు ఒకవేళ మనం మిడిల్ గ్రౌండ్ తీసుకున్నాం అనుకోండి. ఆ మిడిల్ గ్రౌండ్‌కి 75కి దగ్గరగా ఉంటదా? లేదంటే 88కి దగ్గరగా ఉంటదా? ఈసారి కట్ ఆఫ్. 84 అంటే 88 దగ్గరగా ఉంటుంది. 84 అంటే ఇట్ విల్ బి నియర్ టు 88. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. బట్ ఫార్ ఫ్రమ్ ద 23 కట్ ఆఫ్. యెస్. యాహ్! అంటే టెండింగ్ టువర్డ్స్ ద యెస్. అప్పర్ సైడ్. అప్పర్ సైడ్‌కి వెళ్తుంది. బట్ నథింగ్ టు వరీ. ఇట్స్ జనరల్ కేటగిరీ. ఇట్స్ 84. ఆ! ఓబీసీ ఇట్ విల్ కమ్ 2 మార్క్స్ లెస్. ఎస్సీ, ఎస్టీ ఇట్ విల్ కమ్. యాహ్! అంటే ఇప్పుడు 84 మనం అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ కింద తీసుకున్నాం అనుకోండి. సో 15 మార్క్స్ డౌన్ ద లైన్ అన్ని కేటగిరీస్ పీడబ్ల్యూ1, పీడబ్ల్యూ2, ఎస్టీ, go ఎస్టీ down. అన్ని డౌన్‌కి వచ్చేస్తాయి అంటారు. యాహ్! దట్స్ ద థింగ్. ఓకే. సో దట్ ఇస్ ద థింగ్. కట్ ఆఫ్ అనేది ఆ రేంజ్‌లో ఉంటది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రిజల్ట్ అనేది మనకు ఒక 14 డేస్‌లో రావడం జరుగుద్దనమాట. సో అంత వచ్చేలోపు యూ డోంట్ నీడ్ టు వేస్ట్ యువర్ టైమ్. సో ఎనీవే ఇప్పుడు ఈ అటెంప్ట్ మిస్ అయిన వాళ్ళు, ఇదే ఫైనల్ అటెంప్ట్ ఉన్న వాళ్ళు దట్స్ లైక్ ఓవర్, ద జర్నీ ఈజ్ ఓవర్. బట్ ఎవరికైతే ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయో దే కెన్ స్టార్ట్ ఫర్ దేర్ మెయిన్స్. సో నెక్స్ట్ ఇయర్‌కైనా సరే ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పటి నుంచే మెయిన్స్ స్టార్ట్ చేయాలి. అండ్ లైక్ 500 మార్క్స్ మనకి ఎస్ఏ, ఎథిక్స్ లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి కీ అనమాట. మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్‌కైనా సరే ఎకానమీ చదువుంటారు గానీ, ఈ ఎస్ఏ, ఎథిక్స్ చదువుండకపోవచ్చు. సో ఖచ్చితంగా మీరు వీటి మీద ఇప్పుడు ఫోకస్ చేస్తే మీ టైం కూడా యుటిలైజ్ అయిన వాళ్ళైతారు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైతే ఎడ్జ్‌లో ఉంటారో లైక్ 77-84 మధ్యలో ఉంటారో ఈ యొక్క బార్డర్ రేంజ్ వాళ్ళంతా కూడా కొంచెం డిఫికల్టే అనమాట. సో 87 వాళ్ళైతే ఖచ్చితంగా ఆ పైన ఉన్న వాళ్ళైతే దే కెన్ స్మూత్‌లీ గెట్ ద మెయిన్స్ హాల్ అంటే దే కెన్ మెయిన్స్ కాల్ వచ్చిద్దనమాట. బట్ వీళ్ళకి మాత్రం జస్ట్ మిస్ అంటే వీళ్ళు ఎడ్జ్‌లో ఉన్నారు కాబట్టి జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్. యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ టైమ్ ఇన్ దీస్ సబ్జెక్ట్స్. సో హోప్‌ఫుల్లీ బీ పాజిటివ్. ఏవైనా వస్తా ఉంటాయి న్యూస్ అప్డేట్స్. సో జస్ట్ డోంట్ వరీ అబౌట్ సోషల్ మీడియా పక్కన పెట్టేసేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మెయిన్స్‌లో బాగా చేసిన వాళ్ళకి యూపీఎస్సీలో ర్యాంక్ వస్తది. ప్రిలిమ్స్ 110 వచ్చినా, 120 వచ్చినా దట్ డస్ నాట్ మ్యాటర్. ఎవరైతే మెయిన్స్‌లో బాగా చేస్తారో పర్ఫెక్ట్‌గా దే విల్ బి ల్యాండింగ్ ఎట్ ద టాప్ పొజిషన్ ఇన్ ద యూపీఎస్సీ. సో ఐ హోప్ వి గాట్ ద వీడియో. అండ్ థాంక్ యూ సర్ ఫర్ sharing your valuable inputs with us. Thank you, sir.